లేఖన గ్రంథాల్లో నుండి మనం యోహాను రాసినటువంటి శుభవార్తను మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. యోహాను శుభవార్తలో యోహాను వారి శుభవార్తలో మనం 18 వచనాలు మనం ఇప్పటి వరకు చదువుకోవడానికి ధ్యానం చేయడానికి దేవుడు సహాయం చేశాడు. యోహాను శుభవార్తను బట్టి ఈ వాక్యాన్ని బట్టి మేము ఆశీర్వాదకరంగా ఉంది మాకు అన్నవారు దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం ఇప్పటి వరకు 18 వచనాలు చదువుకున్నాం, కానీ ఈరోజు చాలా ముందుకు వెళ్ళడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఈ 18 వచనంలో మనం నేర్చుకున్నది ఏంటంటే, దేవుడిని ఏ మనుషుడు చూడలేదు. కనబడినటువంటి ప్రతి రూపము కూడా క్రీస్తు ప్రభుల వారు తన యొక్క రక్తము చేత క్రీస్తు ప్రభుల వారే ఈ మానవ రూపములో ఈ లోకానికి వచ్చాడు. ఆయన ప్రభావము, సర్వోన్నతుడైన దేవుడు మహాప్రభావం కలిగిన వాడు, మహా వెలుగుతూ సమీపింపరానంత తేజస్సు కలిగి ఉన్నటువంటి వాడు. ఆయనను మన క్రీస్తు ప్రభుల వారు ఎలా ప్రత్యక్షమయ్యాడంటే, ఆయన ప్రభావం అనగా ఆయన పై వస్త్రాన్ని తీసి ప్రక్కన పెట్టి మన మధ్యకు వచ్చినట్లుగా యేసువారు తన ప్రభావమును తీసి తండ్రి అయిన దేవుని యొక్క ప్రభావాన్ని ప్రక్కన పెట్టి ఈ లోకానికి నరునిగా దిగి వచ్చాడు. నమ్మితే దేవునికి స్తోత్రం చెప్పాడు. క్రీస్తు ప్రభువును కూడా మనం చూచి ఉండలేదు, కానీ క్రీస్తు ప్రభువును చూడని మనము ప్రభువుని ఎలా చూడగలం అని మనం అనుకుంటే చక్కటి మాట మనం నేర్చుకున్నాం. తోటి సహోదరుల్లో దేవుణ్ణి మనము చూడాలి. తోటి సహోదరుని క్రీస్తును ప్రేమించినట్లుగా, దేవుణ్ణి ప్రేమించినట్లుగా మనం ప్రేమించగలగాలి. అర్థమైతే దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఈరోజు మరొక వాక్యాన్ని మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. 19వ అధ్యాయం వచనం నుండి 34వ వచనం వరకు కూడా ఇక్కడ రాయబడినటువంటి వృత్తాంతం ఏంటంటే, బాప్తిసం ఇచ్చేటువంటి యోహాను గురించి రాయబడింది. బాప్తిసం ఇచ్చేటువంటి యోహాను మనం పోయిన 7వ వచన ధ్యానంలో వెలుగు సాక్షి అనేటువంటి వాక్య సందేశం ద్వారా యోహాను యొక్క జీవితాన్ని, యోహాను యొక్క జీవన విధానానికి పరిచయం చేయడానికే యోహానును ఈ లోకానికి యేసుక్రీస్తు సర్వోన్నతుడైన దేవుడు పంపించాడు. దేవునికి స్తోత్రం. యోహాను ఎందుకు పంపించబడ్డాడంటే, యేసుక్రీస్తు సాక్షిగా ఇంకా ఈ లోకానికి యేసుక్రీస్తు ప్రభువుల వారికి అంటే ముందుగా యోహాను ఎందుకు వచ్చాడు? మరలా పనిగట్టుకుని ఒక మంచి ప్రణాళిక వేసి వృద్ధాప్యంలో ఉన్నటువంటి దంపతులను ఏర్పాటు చేసుకుని వారికి వృద్ధాప్యం వచ్చే వరకు సంతానం లేకుండా చేసి వృద్ధాప్యంలో వారిని కనిపెట్టి స్థిరపరిచి వారిని బలపరిచి వారికి మళ్ళీ దేవదూత ఒకడొచ్చి ఆ దేవదూత మాట చెప్పించి చాలా సిస్టమ్ జరిగింది యోహాను కోసం. మరి యోహాను కోసం ఇంత సిస్టమ్ జరిగినప్పుడు మీరు ఒక మాట కూడా చెప్పకపోతే ఎలాగండి? యేసు బాధపడ్డట్టు. యోహానును యేసుక్రీస్తు గారి ప్రభువుల కంటే ముందుగా ఈ లోకానికి ఎందుకు పంపించారు అంటే, యేసుని ఈ లోకానికి మెస్సీగా పరిచయం చేయడానికి. ఆమేన్. పరిచయం చేయడమే ఆయన బాధ్యత, ఆయన ఉద్దేశం, ఆయన ప్రణాళిక, ఆయన పరిచర్యలో ఉన్న ప్రధానమైన కారణం ఏంటంటే, ఆయన యేసుక్రీస్తు ప్రభుల వారిని లోకానికి పరిచయము చేయటం. అర్థమైతే దేవునికి స్తోత్రం. ఏం చేయడం అంటే, లోకానికి యేసు ప్రభుల వారిని పరిచయం చేయడమే. పరిచయం చేయాలంతే. ఈ పరిచయ వాక్కులు అంటే యేసుక్రీస్తు ప్రభుల వారి గురించినటువంటి పరిచయ వాక్కులే ఈ 19 నుంచి 34 వరకు ఉంటుంది. అసలు యేసుక్రీస్తు ప్రభుల వారు బాప్తీసం ఇవ్వడం కోసమే యోహానుకి బాప్తీసం ఇచ్చే కార్యక్రమాన్ని దేవుడు ఇచ్చాడు. యోహానే ప్రారంభించాడు. ఎందుకు ప్రారంభించాడంటే, యేసు ఎవరో తెలుసుకోవడానికి దేవుడు బాప్తీసాన్ని ఏర్పాటు చేశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే యోహాను యేసు వారి గురించి కొన్ని మాటలు చెప్తాడు. 2 మాటలు చెప్తాను. అందులో 15వ వచనం చూడండి. అంటాడు, నా వెనుక వచ్చేవాడు నాకంటే ప్రముఖుడు గనుక నాకంటే ముందటి వాడు ఆయను. నా వెనుక వచ్చేవాడు నాకంటే ప్రముఖుడట, ఆయన కంటే ముందరవాడట. 30వ వచనం, నా వెనుక ఒక మనుషుడు వచ్చుచున్నాడు, ఆయన నాకంటే ప్రముఖుడు కనుక నాకంటే ముందుటి వాడు ఆయను. హల్లెలూయా. నేను ఎవరి గురించి చెప్పానో ఆయనే ఈయన. దేవునికి స్తోత్రం. అంటే అప్పటికే యేసు ప్రభుల వారి గురించి యేసు ప్రభుల వారి యొక్క రాక గురించి యోహాను చెబుతూనే ఉన్నాడు. ఆ రాక గురించి చెప్తున్నప్పుడు ఇదిగో నేను ఎవరి గురించి అయితే వస్తాడని చెప్తున్నాడు, ఆయన ఈయన నాకంటే ముందుటి వాడు. నాకంటే వెనకాల వచ్చాడు కానీ నాకంటే ముందు వాడే. దేవునికి స్తోత్రం. నాకంటే వెనకాల వచ్చాడు కానీ నాకంటే ముందుటి వాడే, నాకంటే ప్రముఖుడు, నాకంటే గొప్పవాడు, నాకంటే స్థితి కలిగిన వాడు, నాకంటే జ్ఞానం కలిగిన వాడు, నాకంటే ముందరగా ఉన్నవాడు. దేవునికి స్తోత్రం అని చెబుతూ ఇక్కడ యోహాను సువార్తలో యోహాను వారి యొక్క యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క పరిచయం ఎక్కడ మొదలవుతుందంటే ఇక్కడే మొదలవుతుంది.
యోహాను సువార్తలో యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క పుట్టుకను కానీ, యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క బాల్యం గురించి కానీ యోహాను అసలు పట్టించుకోలేదు. ఎందుకు ఇక్కడ పట్టించుకోలేదు, యోహాను పట్టించుకోలేదంటే, యోహాను యొక్క ఉద్దేశం ఏంటంటే, ఆయన భూమి మీద నరుడిగా పుట్టాల్సి వచ్చింది కాబట్టి పుట్టాడు. కానీ ఆయన నరుడిగా పుట్టక మునిపే ఉన్నవాడు. నరుడి కంటే ఆయన, ఈ భూమి సృష్టి కంటే ఆయన ముందుగా ఉన్నవాడు. ఆయన ఉన్నవాడు, అనువాడు అని పేరు కలిగినటువంటి దేవుడు. అయితే యోహాను యేసు ప్రభుల గురించి రెండో మాట కూడా చెప్పాడు. రెండవ వాక్కుగా పరిచయం చేస్తూ ఉన్నాడు. పరిచయం అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనది. జాగ్రత్తగా వినండి. ఎవరైనా ఒక వ్యక్తిని మనం ఒక వ్యక్తికి పరిచయం చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా పరిచయం చేస్తాం. ఒకవేళ మీ పాస్టర్ గారిని ఎవరికైనా పరిచయం చేయాలనుకోండి, ఏమని పరిచయం చేస్తారు? మా ఇంటికాడ పాస్టర్ గారు అంటారా? ఏమంటారు? అయ్యా ఈయన మా ఆత్మీయ తండ్రి అని చెప్తారు. మా ఆత్మీయ తండ్రి అంటే అందులో మా ఆత్మీయ తండ్రి అన్నాడంటే అందులో బోల్డని అర్థాలు ఉంటాయి. ఈయన వాక్యంలో పెంచేవాడు, నీకోసం ప్రార్థన చేసేవాడు, నిన్ను హెచ్చరించేవాడు, నీకు తోడుండేవాడు, నిన్ను వాక్యంలో దేవుని చిత్తములో దేవుని ఎదుట ఆ నిష్కలంకమైనటువంటి గొర్రెపిల్లగా నిలబెట్టడానికి ప్రయత్నం చేస్తున్నవాడు, నీ సంఘానికి కాపరి, ఇలాంటి అనేక అర్థాలు వచ్చేస్తుంటాయి. అంటే ఇది సేవకుడు, ప్రార్థన చేస్తాడు, ప్రార్థనపరుడు, ప్రార్థనప్పుడు వెళ్తాడు, వాక్యం చెప్తాడు, మందిరాన్ని నడిపిస్తాడు, సంఘానికి కలిగి ఉన్నాడు, ఇలాంటి అర్థాలన్నీ వస్తాయి. అదే పాస్టర్ గారు పరిచయం చేసినప్పుడు ఈయన మా ఇంటికాడ పాస్టర్ గారు అండి అన్నాం అనుకోండి, మా ఇంటి దగ్గర పాస్టర్ గారు అన్నాం అనుకోండి, అప్పుడేం అర్థమవుతుంది? ఎదురున్న వాళ్ళకి వీళ్ళు చర్చికి వెళ్ళరు, వీళ్ళు వేరే చర్చికి వెళ్తారు, ఈయన ఆ సంఘంలో ఆ ఊర్లో ఇంకో పాస్టర్ గారు ఉంటాడు, వాళ్ళ పాస్టర్ గారు రాలేదు కాబట్టి మెల్లంగా వాళ్ళ పాస్టర్ గారు ఆబ్సెంట్లో ఉన్నప్పుడు వాళ్ళ పాస్టర్ గారు లేనప్పుడల్లా మెల్లంగా ఈడొచ్చి ఈ విశ్వాసాలని బరిపించి మెల్లంగా ఈ సంఘంలోంచి ఆ సంఘంలోకి లాగేసుకోవడానికి చేస్తూ ప్రయత్నాలు చేస్తున్నాడు. ఆ క్రమంలో ఇక్కడ దాకా వచ్చేసాడు, పెళ్లి దాకా వచ్చేసాడు, లేకపోతే ఈ కార్యక్రమం వరకు వచ్చేసాడు అని అనుకుంటారు. అర్థమైతే దేవునికి స్తోత్రం. జాగ్రత్తగా కొన్ని విషయాలు అంటే మనం పరిచయం చేసేటప్పుడు ఆ పరిచయ వాక్కు ఆ వ్యక్తి యొక్క వ్యక్తిత్వము, ఆ వ్యక్తి యొక్క ఉద్దేశము, ఆ వ్యక్తి యొక్క పరిచర్య, ఆ వ్యక్తి యొక్క జీవన విధానము, ఆ వ్యక్తి యొక్క సమస్తమును కూడా ఒక్క మాటలో చాలా జాగ్రత్తగా ఎదుటి వ్యక్తికి అర్థమైపోతుంది. లేకపోతే ఒక అబ్బాయిని పరిచయం చేస్తున్నాం, లేకపోతే ఒక వ్యక్తిని పరిచయం చేస్తున్నాం, ఈయన మా ఊరేనండి, మంచోడేనండి అన్నాం అనుకోండి, అంటే అర్థం ఏంటి? మంచోడేనండి అంటే ఎక్కడో సొట్ట, దేవునికి స్తోత్రం అంటే ఇది ఆవగింజ కాదు. ఏ గింజది? మిరియాల గింజ. దేవునికి స్తోత్రం. గుండ్రంగానే ఉంటుంది కానీ అక్కడక్కడ సొట్లు ఉంటాయి. అర్థమైతే దేవునికి స్తోత్రం. అంటే పరిచయ వాక్కు చాలా ప్రాముఖ్యమైనది. యోహాను కూడా యేసు గురించి పరిచయం చేస్తూ ఒక మాట చెబుతున్నాడు. 2 పర్యాయాలు వరుసగా 2 రోజులు ఇదే మాట పలికాడు. చూద్దాం 29వ వచనాన్ని. మరునాడు యేసు తన యొద్దకు రాగా, ఇదిగో లోక పాపమును మోసుకుని పోవో దేవుని గొర్రె పిల్ల. అర్థమైతే దేవునికి స్తోత్రం చెప్పాలా? ఎవరట? లోక పాపములను మోసుకుని పోవో దేవుని గొర్రె పిల్ల. ఇంకోసారి ఆ ముందు రోజు ఆ మాట చెప్పేశాడు. యేసు ప్రభువు వారు బాప్తిసం పొందారు, ఆయన పరిశుద్ధాత్మతో నింపబడ్డారు, వెళ్ళిపోయారు. మరుసటి రోజున ఆయన మరలా అదే రోడ్డు అంటూ వెళ్తా ఉంటుంటే మరుసటి రోజున కూడా మరునాడు మరలా యోహానును అతని శిష్యులు ఇద్దరు నిలుచుండగా అతడు నడుచుచున్న యేసు వైపు చూచి, ఇదిగో దేవుని గొర్రెపిల్ల అని చెప్పాను. దేవునికి స్తోత్రం. మరలా 2వ రోజు కూడా యేసువారు కనబడ్డారు. యేసువారు కనబడిన వెంటనే యేసువారిని గురించి మరలా యోహాను చెప్తున్నాడు. ఏమని? ఇదిగో దేవుని గొర్రెపిల్ల. దేవునికి స్తోత్రం. ఓ చక్కటి పాట ఉంటుంది. ఇదిగో దేవుని గొర్రెపిల్ల, ఇవిగా మా కృతజ్ఞత స్తుతులు, అర్హుడవు గొర్రెపిల్ల నీవే యోగ్యుడవు, ప్రాణమిచ్చి రక్తమిచ్చి నీదు ప్రజలను కొన్నావు. దేవునికి స్తోత్రం. జాగ్రత్తగా కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. యోహాను యేసుక్రీస్తు ప్రభుల వారిని ఏ విధంగా పరిచయం చేశాడంటే దేవుని గొర్రె పిల్లగా పరిచయం చేశాడు. వై జాన్ కాల్డ్ జీసస్ as a lamb of God. దేవుని గొర్రె పిల్ల అని
యోహాను ఎందుకు అనవలసి వచ్చింది? దాని వెనుక ఉన్న భావం ఏంటి? ఈరోజు మనం అర్థం చేసుకోవడానికి 3 సందర్భాలను నేను జ్ఞాపకం చేసి నేను ముగించడానికి ప్రయత్నం చేస్తాను. 3 సందర్భాలు కూడా మనకందరికీ తెలిసినటువంటి విషయాలే. ఈ 3 సందర్భాల్లో మొదటి సందర్భం ఏంటంటే ఇశ్రాయేలీయుల పస్కా విందు. ఇశ్రాయేలీయులు 430 సంవత్సరాలు ఐగుప్తు దాస్యంలో ఉన్నారు. 430 సంవత్సరాలు వారు దాస్యంలో ఉన్నారు. భయంకరమైన దాస్యంలో ఉన్నారు. భయంకరమైనటువంటి శోధనలో ఉన్నారు. అయితే వీరు ప్రార్థన చేశారు. దేవుడు వారి ప్రార్థనలకు ఇచ్చాడు. మోషే అనేటువంటి ఒక సేవకును నిలబెట్టుకున్నాడు, బలపరిచాడు. మోషే ద్వారా ఐగుప్తులో ఇంచుమించు 10 అద్భుతాలు చేశాడు. ఆ 10 అద్భుతాల్లో చివరి అద్భుతం కూడా దేవుడు చేయడానికి సిద్ధపడి వారిని విడిపించడానికి సిద్ధపడతామన్నాడు. ఎందుకు ఈ అద్భుతాలు దేవుడు చేయాల్సి వచ్చిందంటే ఫరో యొక్క హృదయమును దేవుడు కఠినపరిచాడు. లేకపోతే ఫరో యొక్క హృదయం కఠినమవుతూ వచ్చేది. ఆ కఠినమైన హృదయాన్ని మెత్తన చేయడానికి, ఆ కఠినమైన హృదయాన్ని మార్పు చేయడానికి, ఆ కఠినమైన హృదయానికి దేవుడి యొక్క చిత్తం తెలియడానికి, దేవుడి యొక్క శక్తి ఏంటో తెలియడానికి దేవుడు అన్ని అద్భుతాలు చేయాల్సి వచ్చింది. అన్నిసార్లు ఇశ్రాయేలును దేవుడు మొత్తవలసి వచ్చింది. వీడి కఠినమైనడు అండి, వీడు మాట్లాడుకున్నారేంటి అంటారు మనం కదండి. నువ్వు మారకపోతే ఆయన ఎలా మార్చాలో దేవునికి అర్థమైతే దేవునికి స్తోత్రం. వాడు మారకపోతే వీడు మారితే సంతోషం. దేవుడిచ్చిన అవకాశాలు వీడికి మారకపోతే దేవుడు కొట్టే దెబ్బలు ఎలా ఉంటాయో తెలుసా? ఐగుప్తీయులు భయంకరంగా వేదన, వారికి వచ్చినంత శ్రమలకి ఎవరికి ఎప్పుడు ఎక్కడ రాలేదు. ఒకటి వెంబడి ఒకటి రాజును లేదు, సామానుడు లేదు. ప్రతి ఒక్కరు కూడా దేవుడు పెట్టిన ప్రతి విధమైనటువంటి కార్యాలలో బలహీనులైపోయారు, శక్తిహీనులైపోయారు, శ్రమ పడుతూ వచ్చారు, కష్టపడుతూ వచ్చారు. ఒకసారి త్రాగడానికి నీళ్ళు లేవు, ఒకసారి ఇంట్లో పడుకోవడానికి సమయం లేదు, ఒకసారి ఏమో ఈగలు వచ్చేసాయి, ఒకసారేమో కప్పలు వచ్చేసాయి, ఒకసారి ఏమో పేలు వచ్చేసాయి, ఒకసారి ఏమో బొబ్బలు వచ్చేసాయి, ఒకసారి ఏమో భయంకరమైనటువంటి వనగడ్లు కురిపించబడ్డాయి. ఎంత భయంకరమైన శ్రమలు ఇశ్రాయేలు అనుభవించాల్సి వచ్చింది. ఎందుకు అన్ని శ్రమలు వారు పొందాల్సి వచ్చిందంటే వారు కఠినమైన హృదయాన్ని బట్టి. దేవునికి స్తోత్రం. హృదయం ఎంత కఠినంగా ఉంటే అంత భయంకరమైనటువంటి దెబ్బలు ఉంటాయి. ఏమంటే ఇంత రాడు ఉందనుకోండి, ఇంత రాడు బద్దలు కొడతాకే ఎంత సుత్తి ఎత్తామా? చిన్న సుత్తట్టుకు వచ్చి 4 దెబ్బలు కొడితే పగిలిపోతాయి. అదే పెద్ద రాడు కావాలి కదా, పెద్ద సుత్తులట్టుకు వచ్చి దానికి కింద గీతలు గీసి చిన్న మేకులు పెట్టి పెద్ద దెబ్బలు కొట్టి అంత చేస్తూ ఉంటాం. పెద్ద రాయిలకి పెద్ద దెబ్బలు తగులుతాయి. రాయి నీ గుండెను నువ్వు ఎంత పెద్ద రాయి చేసుకుంటే అన్ని దెబ్బలు తగులుతాయి. అర్థమైతే దేవునికి స్తోత్రం చెప్పి హల్లెలూయా. కఠినమైన హృదయాలన్నిటిని యేసు ప్రభు వారు ఆయన నామములో మెత్తన చేయునుగాక. మారు మనసు లేని హృదయాలన్నీ మారు మనసు పొందునుగాక. మారు మనసు లేని ప్రతి హృదయము ఈ క్షణమై మారు మనసు పొందునుగాక. జాగ్రత్తగా వినండి. ఆ మారు మనసు లేని ఆ ఫరో యొక్క హృదయాన్ని, కఠినమైన హృదయాన్ని కలిగించడానికి దేవుడు అన్ని అద్భుతాలు చేశాడు. చివరిగా దేవుడు ఒక అద్భుతం చేయాల్సి వచ్చింది. ఒక శ్రమ వారి మీదకి తీసుకురావాల్సి వచ్చింది. ఆ శ్రమ ఏంటంటే మరణదూత. మనకు పస్కా గురించి అంతా తెలుసు, క్లుప్తంగా చెప్తాను. పరలోకంలో ఒక మరణదూత వస్తుంది. ఆ మరణదూత ఏ ఇంట్లోకి వెళ్తే ఆ ఇంట్లో ఏం జరిపోతారు? తొలుచూలమైన పశువులు కానివ్వండి, మనుషుల్లో కానివ్వండి, ఏదైనా సరే ఆ ఇంటిలోనికి మరణదూత వెళ్ళగానే ఆ ఇంటిలో ఉన్నటువంటి సమస్తమైన తొలుచూలన్నీ చనిపోతాయి. అయితే మహాకృప కలిగిన దేవుడు కదా, ఐగుప్తీయులు మాత్రమే బాధించాలనుకున్న ఇశ్రాయేలు తప్పించాలనుకున్న దేవుడు ఇశ్రాయేలులకు విమోచన మార్గాన్ని ఏర్పాటు చేశాడు. జాగ్రత్తగా వినండి. దేవుడు భూమి మీద ఏ శ్రమ అయినా, ఏ తెగులైనా, ఏ కష్టమైనా భూమి మీద రప్పించినప్పుడు ఆయన తన ప్రజలను కాపాడుకోకుండా ఉండడానికి ఆయన శక్తిహీనుడేమీ కాదు. దేవునికి స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. శ్రమ వచ్చినప్పుడు అందరికి ఒకే శ్రమ వచ్చినప్పటికీ ఆయన తన ప్రజలకు ఆయన రెక్కల చాటున భద్రపరుచుకుంటాడు. ఆమేన్. అందరికి వచ్చిన శ్రమలే నీకు వచ్చాయి అనుకున్నావు అనుకో, అందరికి వచ్చిన శ్రమలాగే నీకు ఉన్నాయి అనుకో, అందరి శ్రమలు నీకు వస్తాయి. కానీ ఆ శ్రమల్లో వారికి సహకరించేవాడు ఉండడు. కానీ నీకు వచ్చిన శ్రమలలో నిన్ను సహకరించడానికి, నిన్ను లేవనెత్తడానికి, నీకు తోడడానికి ఎవడో ఒకరిని దేవుడు నీ కొరకు దాచిపెడతాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఏమండి, కరోనా కాలంలో ఊరంతా కటకట్లాడిపోయింది కదండి.
దేశం అంతా కడగడలాడిపోయింది కదండి. దేశాలు నాశనం అయిపోయాయి కదండి. దేవుడు నమ్ముకున్నవాడు, క్రీస్తు విశ్వాసం ఉంచినవాడు ఎవడైనా సరే నేను ఆకలితో ఉన్నాను అన్నవాడు ఉన్నాడా? ఎవడాడా? దేవునికి స్తోత్రం చెప్పి హల్లెలూయా. అసలు ఆకలితో ఏ సేవకుడు ఆకలితో లేడు, ఏ విశ్వాసి ఆకలితో లేదు. బీదోడైన సేవకుడు వాడి దగ్గర దాచుకున్న డబ్బులను ఎట్టుకొచ్చేసి అవసరమైతే విశ్వాసాలు కూరగాయలు పంచి పెట్టేశాడు. దేవునికి స్తోత్రం హల్లెలూయా. దేవుడు ఎంత అద్భుతమైన కార్యం. దేవుడు ఎవరో ఒకరిని ఏదో రీతిలో నిన్ను రక్షించడానికి, అందరికి వచ్చిన శ్రమలు నీకు కలిగిన, అందరికి కలిగిన దుఃఖం నీకు కలిగిన, నిన్ను విడిపించడానికి ఏదో ఒక మార్గాన్ని దేవుడు ఖచ్చితంగా నీ కొరకు దాచిపెట్టి ఉంచుతాడు. శ్రమలో ఇచ్చేయని ఇబ్బంది పడక్కర్లేదు, కష్టం వచ్చిందని దుఃఖపడక్కర్లేదు, నాశనం వచ్చిందని ఇబ్బంది పడక్కర్లేదు. ప్రతి శ్రమలోనూ దేవుడు తన కాపుదల తన ప్రజలకు ఎల్లప్పుడూ ఉంచుతూనే ఉంటాడు. నమ్మితే బిగ్గరగా దేవునికి స్తోత్రం చెబుదాం హల్లెలూయా. ప్రియమైన దేవుని పిల్లలు జ్ఞాపకం చేసుకుంటే, ఎప్పుడైతే భయంకరమైన శ్రమ వచ్చిందో, ఈ మరణ దూత వస్తుందో, దేవుడు అన్నాడు, ఇదిగో అబ్బాయి ఇశ్రాయేలుకు మాట చెప్పు, ఈ మరణ దూత ఆ ఇంటిలోనికి వెళ్ళకూడదంటే వాళ్ళు ఒక పని చేయాలి. వారి దొడ్డులో నుంచి ఒక గొర్రె పిల్లను తెచ్చుకోవాలి. 10వ రోజు, నెలలో 10వ రోజున గొర్రె పిల్లను తెచ్చుకోవాలి. ఆ గొర్రె పిల్లను తెచ్చుకొని 4 రోజులు వాళ్ళు ఆ గొర్రె పిల్లను వాళ్ళ ఇంట్లోనే పెట్టుకొని పరిశీలించాలి. దాంట్లో ఏ విధమైన కల్మషమైనను, ఏ విధమైన దోషమైనను, ఏ విధమైన ముడత అయినను, ఏ విధమైన కలంకమైనను ఆ గొర్రె పిల్ల ఉందేమో పరిశీలించాలి. 4 దినాలు పరిశీలించాలి. ఎన్ని దినాలు? జాగ్రత్తగా వినండి. ఇశ్రాయేలులట దేవునికి బలి ఇచ్చేటప్పుడు శ్రేష్టమైన దానిని బలి ఇస్తారు. మనం ఏమిస్తాం దేవునికి ఇచ్చినప్పుడు? మనం ఏమిస్తాం మనకు తెలుసు కదండి. మనందరం మంచోళ్ళమే, చెడ్డోళ్ళమేమి కాదు. అర్థమైతే దేవునికి స్తోత్రం చెప్పండి హల్లెలూయా. కొన్నిసార్లు చాలామంది కాబట్టి బీదోళ్ళు, వాళ్ళకి డబ్బులు ఉండవు, వాళ్ళకి కూలి పని డబ్బులు ఇచ్చినా, వాళ్ళకి జీతాలు ఇచ్చినా సిరిపోని కాంతాలు ఇస్తూ ఉంటారు. ఆ సిరిపోని కాంతాలు అట్టుకొచ్చి కానుకల పెట్టిలో వేస్తూ ఉంటారు. పరలోకి వెళ్ళిన తర్వాత దేవుడు వీళ్ళకి కట్ల ఏమి ఇవ్వాలి? చాలా ప్రియాలు చెప్పాను, మరోసారి చెప్తాను. దేవునికి ఇచ్చేటప్పుడు చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఇవ్వాలి. నువ్వు ఇవ్వకపోయినా పర్లేదు, కానీ ఇవ్వకపోయినా నేను ఎవడేం బతిమాలడు, కానీ ఇవ్వకపోయినా నీ గురించి ఎవడ ఇబ్బంది పట్టు, కానీ ఇచ్చేటప్పుడు మాత్రం చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఇవ్వాలి. నువ్వు ఇచ్చే అర్పణ ఎవరికి ఇస్తున్నావు? మనుషునికి కాదు. ఎవరికి ఇస్తున్నావు? దేవునికి ఇస్తున్నావు. దేవునికి ఇచ్చేటువంటి అర్పణ చాలా జాగ్రత్తగా ఇవ్వాలి. అందరికి తెలిసినటువంటి ఒక మంచి స్టోరీ చెప్తాను. ఇంతకుముందు ఇప్పుడు పెద్దయ్య గారు ఉన్నప్పుడు జరిగింది. అప్పుడప్పుడు చెప్పుకుంటూ కొంచెం నవ్వుకోవడానికి బాగుంటుంది. నీతిమంతులు జ్ఞాపకం చేసుకోవటం దేవునికి స్తోత్రం హల్లెలూయా. ఒక ఆవిడ ఉంది, ఒక ఆవిడ మొక్కజొన్న తోట వేసింది. తోట వేసేటప్పుడు మొక్కజొన్న తోట వేసేటప్పుడు పెద్దయ్య గారి దగ్గరికి విత్తనాలు అట్టుకొచ్చింది. అయ్యగారు మీరు ప్రార్థన చేస్తే పెద్ద పెద్ద పొత్తులేతాయి, ప్రార్థన చేయండి అంది. అలాగమ్మా. అయ్యగారు మోకరించారు, ఆవిడ మోకరించింది, విత్తనాలకు ప్రార్థన చేశారు. విత్తనాలు అట్టుకెళ్ళి చల్లుకుంది. చక్కగా తోట పెద్దయింది. అన్ని పొత్తులు వేసాయి. అన్ని పొత్తులు వేస్తే అన్ని పొత్తులు పొడుగ్గానే ఉన్నాయి. దేవునికి స్తోత్రం. పెద్ద పెద్ద పొత్తులు వేసాయి. ఇప్పుడు మరి మొదటి అర్పణ దేవుని దగ్గరికి తేవాలి కదా. నేను ఎవరు తెమ్మన్నాడు? మానేపోయి నోరు మూసుకుని. ఇప్పుడు దేవుని దగ్గర కొన్ని పొత్తులను ఎట్టుకెళ్ళాలని చెప్పి తోట అంతా తిరుగుతుందట. దేనికోసం? బెత్తులు ఉంటాయి కదా కొన్ని పొత్తులు, అలాంటి పొత్తుల కోసం తోట అంతా ఎదుగుతుందట. తోట అంతా ఎదిగితే అక్కడక్కడ కొంచెం 10 పొత్తులు దొరికాయి. అంటే పెద్ద పొత్తులు దేవునికి ఇవ్వడానికి ఇష్టం లేక, పొత్తులు ఇరవడం ఇష్టం లేక, చాలా అందంగా, ముద్దుగా, వందనంగా, చూడముచ్చటగా ఉన్న ఎదిగి ఈ సైడ్ ఎదిగిలా అనుకుని చిన్న పొత్తులు పడేద్దలో దేవుని మొహం మీద అనుకుని చిన్న పొత్తుల కోసం ఎతికిందట. మొత్తం మీద అక్కడక్కడ పోగెట్లో 10 పొత్తులు పట్టుకొచ్చింది. 10 పొత్తులకు వచ్చి అయ్యగారు ఇదిగో మొదటి అర్పణ దేవుడు మాకు పెద్ద పొత్తులు వేసేయండి. దేవుడు దేనికి స్తోత్రం హల్లెలూయా. అలాగే మా దేవా ఇగో తండ్రి ఈ పొత్తులు వచ్చారు, ఈ పొత్తులను దీవించండి, ఈ పొత్తులు ఇచ్చిన దేవ బిడ్డను దీవించండి, ఆ పొలాన్ని దీవించండి, వారు రాబోయే పొలాన్ని కూడా దీవించండి. మా పని ఏంటంటే మీరు ఏది ఇచ్చినా మేము దానికి 100 రెట్లు ఫిల్టరింగ్ ఏమి ఉండదు. దేవునికి స్తోత్రం ప్రభు. ఇందులో 100 కాగితాలు చిరిగిపోయి ఉన్నాయి. ఆయన చిరిగిపోయిన కాగితాలు తప్పించి మిగతా వాళ్ళందరూ దీవించిన ఆయన అలా లేకుండా వేశారు కాబట్టి వాళ్ళకి క్షమించిన ఆయన అని అన్నా ఏమి ఉండదు. నేను ఒకటే ప్రార్థన, ప్రభు ఇందులో పడ్డ ప్రతి అర్పణ యేసునామములో దీవించిన ఆయన, యేసునందరిని దీవించిన ఆయన, యేసునందరికి 100 రెట్లు 30 రెట్లు 60 రెట్లు 100 రెట్లుగా ఫలింపు చేయనని ప్రార్థన చేసేస్తాం. అందులో వేసింది మీరు, ఇచ్చేది ఆయన, మధ్యలో మాకు ఏ సంబంధం
లేదు. దేవునికి స్తోత్రం. రైట్. మళ్ళీ సంవత్సరం ఆ పొత్తులు అయిపోయినాయి, పొత్తులు వేసుకున్నది. మళ్ళీ సంవత్సరం మళ్ళీ పొత్తులు వేసింది, మళ్ళీ పట్టుకొచ్చింది విత్తనం. ప్రభు పాస్టర్ గారు మీరు మొన్న ప్రార్థన చేశారు, పెద్ద పెద్ద పొత్తులు వేసాయి, ఈసారి కూడా ప్రార్థన చేయండి, పెద్ద పెద్ద పొత్తులు వేసాడు. అలాగే ప్రభు నీకు స్తోత్రం, ఆయన ఈ పొత్తులు దీవించండి. కాదు, దాన్ని ఏంటది, విత్తనాలు దీవించండి ప్రభు. పోయినసారి మీరు దీవించారు, అరపనట్టుకు వచ్చింది, ఈసారి కూడా దీవించి మళ్ళీ అరపనట్టుకు వస్తుంది, నీకు స్తోత్రం. ప్రార్థన అయిపోయింది, విత్తనాలు వేసేసింది. విత్తనాలు వేసిన తర్వాత మొక్కలు పెద్ద అయ్యాయి. ఇప్పుడు పాస్టర్ గారికి పొత్తులు తేవాలి. నేను ఎవరు తెమ్మన్నాడు, మానే పోయివా, పాస్టర్ గారికి పొత్తులు ఎట్టుకెళ్ళాలి. ఇప్పుడు నెరుగుతుందంట తోట అంటాను. దేనికోసం? పెద్ద పొత్తుల కోసం. ఫస్ట్ ఏమో చిన్న పొత్తుల కోసం నెత్తికి పట్టుకొచ్చింది. ఇప్పుడు దేవునికి ఇద్దామనుకున్నా పెద్ద పొత్తుల కోసం నెత్తుకుంటే ఒక పొత్తు అర్థం అవ్వట్లేదు. అర్థమైన వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నేను నువ్వు దేవుడికి ఇచ్చేటువంటి అర్పణ శ్రేష్టమైనది ఉండాలా. ఏదో నీకు నచ్చిందో, నీకు ఇష్టమైందో, నీకు నచ్చిందో, లేదా నీ చేతికి వచ్చిందో, నీ నోటుకు వచ్చిందో తెస్తే కుదరదు. తేకపోతే మానే అంటాడు దేవుడు. కానీ తెచ్చిన అర్పణ, ఇచ్చే అర్పణ హృదయపూర్వకమైనదై, కల్మషము లేనిదై, కలంకము లేనిదై, శ్రేష్టమైన దానిని దేవుని దగ్గరికి తేవాలి. దాన్ని దేవునికి బలిగా అర్పించాలి. అర్థమైతే దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆ శ్రేష్టమైన అర్పణ కోసం అది అర్పించేటువంటి గొర్రె అది శ్రేష్టమైందో కాదో తెలుసుకోవడానికి వారు ఇంచుమించు 4 రోజులు వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? 4 రోజులు దాన్ని పరిశీలిస్తారు. ఎంతవరకు పరిశీలిస్తారో తెలుసా? దాని వెంట్రుకలలో కూడా ఏదైనా కల్మషం ఉందేమో, ఏదైనా రంగు మారినటువంటి వెంట్రుక ఉందేమో, ఆ వెంట్రుకల్లో కూడా ఏదైనా కల్మషము, కలంకం ఉందేమో అని వెంట్రుకలు కూడా లెక్కబెట్టి వెంట్రుకలు కూడా చాలా జాగ్రత్తగా చూస్తారట. దేవునికి స్తోత్రం. ఎవరి వెంట్రుకలు కూడా చూస్తే ఎట్లా అంటే చాలామంది ఒక్క తెల్లటి కనబడితే చాలు ఎంత దిగులో, ఎంత వేదనో. ఏమండి, రంగు పూసేస్తుంటారు. ఆ రంగు పూల గురించి నేను మాట్లాడతలేదు, కానీ ఆ రంగు పూసుకున్న వాళ్ళకి బుర్రపాడైపోయి రంగెట్టి అది కెమికల్ కదటి, అది బుర్రకెక్కిపోయి కొన్నాళ్ళకి భార్యనేమో ఏమనాలో తెలియక, కూతురు ఎవడో, కొడుకు ఎవడో, ఇల్లు ఎవడో తెలియక కాబట్టి మర్చిపోయి దేవునికి స్తోత్రం ఊళ్ళట్టుకు తిరుగుతారేమో చూడండి. మరి దేవునికి స్తోత్రం చెప్పండి. అలే ఏమంట నన్ను చాలామంది అంటున్నారు, ఏమంటే మీరు కూడా రంగు వేసేయండి అండి. ఇది దేవుడు ఇచ్చింది. దేవునికి స్తోత్రం. నిజమే. దేవుడు ఎలాగిస్తాడో తెలుసా? మీరు అడిగిన దానికంటేను, ఊహించిన దానికంటేను శ్రేష్టమైన ఈవులను దేవుడిస్తాడు. దేవునికి స్తోత్రం. నాకు కూడా దేవుడు అలాగిచ్చాడు. నేను డిగ్రీ అయిపోయిన తర్వాత అనుకున్నాను, ప్రభువా నల్లని జుట్టు ఇచ్చావు, ఈ నల్లని జుట్టులో 2 తెల్లెట్టుకులు ఇలాగ ఈ పంకుంటుంది ఇలా, ఈ కార్నర్లో 2 ఎట్టుకులు అయినా అలాగిస్తే చాలా బాగుంటుంది, బ్లాక్ అండ్ వైట్ బాగా కనబడుతుందంటే, ఓరే బిడ్డ నీకు 2 కనబరా, తీసుకో అన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకోండి, వారు వెంట్రుకలో కూడా కలంకము లేకుండా చూసి అది దేవుని సన్నిధికి బలిగా అర్పిస్తారు. ఆ గొర్రె పిల్లను తెచ్చి 14వ రోజు సాయంకాలం వారు దానిని వధించాలి. వధించినటువంటి గొర్రెలో రక్తాన్ని తీయాలి. వధించినటువంటి గొర్రె యొక్క రక్తాన్ని తీయాలి. ఆ రక్తాన్ని వాళ్ళు ఏం చేయాలి తెలుసా? హిస్సోపుతో వారి గడప కమ్ములకు రాయాలి. అర్థమైతే దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేంతో రాయాలండి? హిస్సోపుతో రాయాలి. హిస్సోపు అంటే ఇదే, హిస్సోపు ఇలాగే ఉంటుంది. హిస్సోపు చెట్లు అనమాట ఇవి. దేవునికి స్తోత్రం. ఈ హిస్సోపుతో అంటే ఆ మొక్క యొక్క రెమ్మలతో పట్టుకెళ్ళి మనం ఏం చేయాలంటే రక్తాన్ని గడప కొమ్ములకు పుయ్యాలి. అర్థమైన వారు దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా. జాగ్రత్తగా మనం చూద్దాం. ఎలా పుయ్యాలంటే అలా పుయ్యాలి. వాళ్ళు గడప కొమ్ములకు ఆ రక్తాన్ని అట్లా పూసేవారు, నిలువ కమ్ముకి అడ్డ కమ్ముకి. అర్థమైతే దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఆ కమ్ములకు వాళ్ళు రక్తము పూసిన తర్వాత ఆ రక్తాన్ని క్రీస్తు వారి యొక్క జ్ఞాపకం చేసుకునండి. ఆ రక్తము పూసిన తర్వాత వాళ్ళు ఆ మిగిలినటువంటి మాంసాన్ని ఇంట్లో కూర్చుని కాల్చుకుని తినాలి. వాక్యం చెప్తుంది, ఇదిగో మరణ దూత భూమి మీదకి వచ్చినప్పుడు
ఏ గడపకైతే ఈ రక్తం ఉంటుందో ఆ రక్తము ఉన్న గడపలోనికి ఆ దూత లోపలికి రాదు, ఆ గడపను చూసి దాటి వెళ్ళిపోతుంది. అర్థమైతే దేవునికి స్తోత్రం చెప్పాలా? హల్లెలూయా. ఏం చేస్తుందంటే మరణ దూత ఆ గడపను దాటి వెళ్ళిపోతుంది. అంటే మరణ దూతని ఇంట్లోనికి రాకూడదంటే గొర్రెపిల్ల యొక్క రక్తమును నువ్వేం చేయాలి? గడపలకు పోయాలి. దేవునికి స్తోత్రం. ఏ గడపకైతే ఆ రక్తం ఉందో ఆ గడపను మరణ దూత ఏం చేసిందండి? ఇంకొక మాట కూడా చెప్తాను. ఆ గడప లోపల ఎవడున్నాడో, ఆ గడప లోపల, ఆ గుమ్మము లోపల, ఆ యొక్క తలుపు లోపల ఎవరున్నాడో ఆ దూతకు అనవసరం. ఆ దూత పట్టించుకోలేదు. ఆ ఇంటిలో అన్యుడే ఉన్నాడా, ఆ ఇంటిలో యూదుడే ఉన్నాడా, ఆ ఇంటిలో ఇశ్రాయేలుడే ఉన్నాడా, ఆ ఇంటిలో మరొకడు ఉన్నాడా, ఆ ఇంటిలో దాసుడు ఉన్నాడా, ఆ ఇంటిలో ఐగుప్తీయుడు ఉన్నాడా, ఆ సంగతులు ఏమి ఆ దూత పట్టించుకోలేదు. దూత చూసిన ఒక విషయం ఏంటో తెలుసా? ఏ గడపకు రక్తం ఉందో ఆ గడపను దాటి వెళ్ళిపోవటమే. జాగ్రత్తగా వినండి. అనగా గొర్రె పిల్ల యొక్క రక్తము ఏ గుమ్మందో ఆ గుమ్మములో మరణ దూత ప్రవేశించే అవకాశమో లేదు. ఏ గుమ్మములో రక్తం ఉందో ఆ గుమ్మములో ఉన్న ఆ ఇంటిలో ఉన్న వ్యక్తి ఇక మరణమునకు పాత్రుడు కాదు. వాడు మరణము నుండి జీవంలోనికి వెళ్ళిపోయాడు.